వెట్రివేల మురుగనెక్క అరోహర. ఇవాళ మనం తయారు చేసుకునేటటువంటి ఒక చక్కని అన్న ఆదరం ఏంటంటే చింత చిగురు పులుసు అనమాట. ఈ చింత చిగురు పప్పు చేసుకుంటాం, కారప్పొడి చేసుకుంటాం, పచ్చడి చేసుకుంటాం కదా. ఇప్పుడు నేను నాదైన విధానంలో అతి సునాయాసంగా అన్ని ఇంట్లో ఉండేటటువంటి ద్రవ్యాలతో ఇవాళ చింత చిగురు పులుసు యొక్క తయారీ విధానాన్ని చెప్తాను, రండి. ముందుగా ఏం చేద్దామంటే, మనం కావాలనుకున్న చింత చిగురు ఎంతైనా తీసుకొచ్చి లెక్క పక్క ఏం లేదు. శుభ్రంగా ఏంటంటే చూడండి, ఈ విధంగా ఇలాగ కనుక ఇనిపినట్లయితే ఆకు ఇలా వచ్చేసేసి అందులోంచి ఈనెలు వచ్చేస్తాయన్నమాట. ఈనెలు మనం విడదీసేసుకోవాలి. చూడండి, ఇదిగో ఈ విధంగా ఈనెలు వచ్చాయి కదా. ఇప్పుడు ఈనెలన్నీ ఈ విధంగా మనం తీసేసుకుని పెట్టుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఇరుగోండి, ఇలా కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకుని ఇలా బాగా ఇనిపినట్లయితే చూడండి, ఇలా సన్నగా పడుతుంది చూసారా. అదిగో ఇలా సన్నగా పడుతుంది కదా, అది ఇలాగా వచ్చేస్తుంది అనమాట. ఇలా సన్నగా ఈ విధంగా ఇనుపుకోవాలన్నమాట ఆకంతా కూడాను. అప్పుడు అలా ఆకంతా ఇనుపుకున్న తర్వాత ఏమవుతుందంటే, ఈనెలు ఏవైతే ఉన్నాయో ఆ ఈనెలు ఈ విధంగా బయటకు వచ్చేస్తాయి. చూడండి, ఈ ఈనెలన్నీ కూడా మనకు అక్కర్లేదు, పక్కన పడేసుకోవడమే. ఈ విధంగా ఆకును మాత్రం శుభ్రం చేసుకోవడం దగ్గర మనం పనితీరు చూపించాలి. ఇంకా పులుసు తయారు చేసుకోవడం మాత్రం చాలా సులభమే. ఈ ఆకంతా శుభ్రంగా ఎనిపేసుకున్నానంటే ఒక పాత్రలోకి తీసుకుని అట్టే పెట్టుకుంటున్నాను. ఇక ఈ పులుసు తయారు చేసుకోవడం కోసం కావాల్సినటువంటి వస్తు సామాగ్రిలు ఏంటంటే, మనం శుభ్రంగా ఇనుపుకుని బాగు చేసుకుని అట్టే పెట్టుకున్న చింత చిగురు, కాస్త ఎండుమిరపకాయలు, ఇంగువ, వేరుశనగను నేను వేసుకుంటున్నాను. మీకు ఏది సౌలభ్యం అయితే అది వేసుకోవచ్చు. అలాగే కాస్త కందిపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కాస్త చింతపండు నీళ్లు, ఒక 2-3 టమాటా పళ్ళు, కాస్త కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు దీనికి శ్రేష్టం. మీకు సుతరాము వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు తినడం ఇష్టం లేకపోతే విరమించుకోవచ్చు, తినేవాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే కనుక వేసుకుంటున్నాను. ఇప్పుడు పులుసు తయారు చేయడం కోసం నేను ఈ పాత్ర పెట్టుకున్నానండి, పొయ్యి వెలిగించుకున్నాను. మురుగా రోహర. ఇందులో ఏంటంటే మనకు పులుసులోకి కాస్త గుండ కావాలి కదండి, అందుకోసం అని చెప్పి కాస్త నూనె వేస్తున్నాను. ఇప్పుడు వేడెక్కుతున్న ఈ నూనెలోకి ఈ మాత్రం కందిపప్పు, అలాగే పచ్చిశనగపప్పు కూడా ఈ మాత్రం. ఇప్పుడు ఈ మాత్రం ఇంగువ వేసుకుంటున్నానండి. మీరు పొడింగు వేసుకుంటారంటే కనుక ఒక 1/2 చెంచాడు పొడింగు వేసుకోండి. అలాగే ఒక 3/4 గరిటెడు ధనియాలు, అలాగే కొంచెం 2 మెంతి గింజలు, అలాగే ఒక 3/4 గరిటెడు జీలకర్ర, అలాగే తినగలిగే కారాన్ని బట్టి పులుసుకు తగ్గట్టుగా ఎండుమిరపకాయలు కూడా వేయించేసేసుకుని మనం పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు దినుసులు వేరే పాత్రలోకి తీసేసుకున్నానంటే చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని గుండ కొట్టుకుని పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇదే పాత్రలో మళ్ళీ కాస్త నూనె వేస్తున్నాను. ఇందులో పోపు కోసం కాస్త ఆవాలు, ఆవాలతో పాటు 2 మెంతి గింజలు, బాగుంటుందండి మెంతి గింజలు, అలాగే కాస్త జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయ ముక్కలు, కొన్ని వెల్లుల్లిపాయలు, కొన్ని ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు సగం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కాస్త పసుపు, ఈ టమాటాలు కూడా సగం మగ్గిన తర్వాత ఈ చింత చిగురు ఇందులో వేసేసుకుందామండి.
ఇప్పుడు ఇందులో పులుసుకు తగ్గ నీళ్లు పోసుకోవాలి. చూసి పోసుకోండి నీళ్లు, కంగారు పడకండి. ఇప్పుడు ఇది ఒక్క మరుగు వచ్చిన తర్వాత చింతపండు నీళ్లు వేసుకుందామండి. అలాగే ఇందులో నేను తీపి వేయటం లేదు, మీరు కావాలంటే కాస్త తీపి తగిలించుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ దినుసులు చల్లారిపోయండి, మిక్సీలో వేసేసుకుని మెత్తగా గుండగొట్టు పట్టుకొస్తున్నాను. ఇదిగోండి పులుసు మరగడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇందులో కాస్త చింతపండు నీళ్లు మనం కొంచెం కొంచెంగా వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోవద్దు, పులుసు తగ్గట్టుగా వేసుకోండి. అలాగే దాంతోపాటు మనం ముందుగా ఆడిపెట్టుకున్న ఈ గుండ ఏదైతే ఉందో ఆ గుండ అంతా ఇందులో వేసేసుకుంటున్నాం. వేసేసుకుని ఇదంతా కలిపేసుకుంటాం. ఇది బాగా మరగాలండి, మరిగిన కొద్దీ దీని రుచి. ఇప్పుడు ఈ దశలో ఉండగా పచ్చిమిరపకాయలు వేసుకొని చెప్తాను. అది పచ్చిమిరపకాయలు అలా చీలికలుగా తరిగేసుకుని వేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ కరివేపాకు ఏదైతే ఉందో ఒక్క నలుపు నలిపి వేశారంటే కరివేపాకులో ఉండేటటువంటి సువాసన వెదజల్లుతూ ఈ పులుసు చాలా అమోఘంగా ఉంటుందన్నమాట. అది ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు ఈ దశలో ఉండగా ఒకసారి రుచి చూసుకోండి, ఏది తక్కువైతే అది సవరించుకోండి. ఇందులో నేను వేసినటువంటి రుచులన్నీ సరిపోయండి, చక్కగా కుదిరింది. ఇప్పుడు ఒకసారి మరగనివ్వండి, మరిగిన కొద్దీ దీని రుచి అన్నమాట. అలాగే ఏంటంటే ఎంత చిక్కతనం కావాలో చూసుకోండి. నాకైతే ఈ చిక్కతనం సరిపోతుంది. మీరు కొంచెం పలచగా కావాలంటే నీళ్లు తగిలించండి, లేదు కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది అని అంటే కనుక ఇది మరగగానే దించేసేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్త చివరిలో మరుగుతున్నప్పుడు మరి కొంచెం నూనె వడ్డిద్దామండి, బాగుంటుంది. అంతే, ఇది ఒక 5 నిమిషాల పాటు సన్నప సెగన మరగగానే దించేసుకుందాం. బ్రహ్మాండంగా మరిగిందండి. నాకు ఈ చిక్కతనం సరిపోతుంది. ఇక నేను వేరే పాత్రలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పులుసును మనం వేరే పాత్రలోకి తీసేసుకుంటున్నాం. అది అందుకే మనం ఈ పులుసు తయారు చేసుకునేటప్పుడు ముందుగాను ఆకుని ఈ విధంగా శుభ్రంగా ఇనుపుకుని బాగు చేసుకోవాలి. ఈ ఇనులన్నీ పక్కన పెట్టేసుకోవాలి. అలా బాగు చేసుకోకుండా ఆ బలంగా ఆకు వేసేస్తామనుకోండి, తినేటప్పుడు ఆ పుల్లలు పంటి కిందకి అడ్డుపడి ఈ పులుసు కానీ పచ్చడి కానీ వంటకం కానీ ఏది తినాలన్నా కూడా దాని మీద విరక్తి పుట్టి తినాలనేటటువంటి విసుగు వచ్చేసేసి ఈ పులుసులు కానీ పదార్థాలు కానీ మనం ఆస్వాదించలేం. కాబట్టి తినేటప్పుడు అసౌకర్యంగా లేకుండా ఉండాలంటే ఆకు శుభ్రంగా ఇందాక నేను చూపించినట్టుగా ఇనుపుకుని బాగు చేసుకుని పొలాలన్నీ చేరవేసేసుకోవాలి పక్కకి. ఇదండి, చూసారు కదా, ఇవాళ మనం తయారు చేసుకున్న చింత చిగురు పులుసు సిద్ధపడిపోయిందనమాట. ఇది బయట ఉంచుకుంటే ఒక 2 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఎండలుగా ఉన్నాయి కనుక ఒకవేళ ఏదైనా ఎందుకైనా మంచిది బయట ఉంచుకుంటే ఒక రోజు, ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే అదనంగా 2 రోజులు కూడా నిల్వ ఉంటుందన్నమాట. ఇది అన్నంలోకి ఎంత బాగుంటుందో చెప్పలేను. పైగా ఏంటంటే ఇందులో మనం వేసినటువంటి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ముద్ద ముద్దకి వస్తుంటే అదొక అనుభూతి. అది కాక మనం పచ్చిమిరపకాయలు చీలికలుగా తిరిగి వేసుకున్నాం కదండి, ఈ పులుపు తగిలి ఆ పచ్చిమిరపకాయలకు పులుపు అంటుకుని కొరుక్కు తింటుంటే పుల్ల పుల్లగా ఎంత బాగుంటుందో చెప్పలేను. అందులో మనం వేసినటువంటి గుండ ఒక అద్భుతమైన రుచి. మెంతులు పోపు ఒకటి వేసాం కదండి, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అయినా నా దాకా ఎందుకండి, ఈ పట్టు మీరు తయారు చేసుకున్నాక మీరే నాకు చెబుతారు, అది బాబు ఈ పులుసు ఏమిటండి ఇంత బ్రహ్మాండంగా ఉంది, ఇంత రుచిగా ఉంది, అసలు తింటున్న కొద్దీ తినాలనిపిస్తుందని చెప్పి మీరే నాకు చెబుతారనమాట. అది ఈ పట్టు ఈ విధంగా ఈ పులుసుని తయారు చేసుకుని మీరు రుచి చూసి మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి. నేను చాలా చాలా సంతోషిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి చింత చిగురు పులుసు యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బిల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు, శుభం భూయాత్. ఉంటానండి మరి.